ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ నోటీసుల అంశంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై చర్చించారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కవిత అసంతృప్తి, ఆమె రాసిన లేఖలోని అంశంపై చర్చించేందుకు కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల పాటు కేటీఆర్ మధ్య సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇటీవలే రాసిన లేఖ బహిర్గతమైంది. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడన్నారు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడం రాజకీయంగా కలకలం రేపింది. కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందా, లేక తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన బీజేపీని బీఆర్ఎస్ ప్లీనరీలో ఏమీ అనలేదని ఆవేదన వ్యక్తం చేశారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.